సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయానీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు సమయానికి రైతు బంధు వేయలేదని విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు సమయానికి రైతు బంధు వేసిన చరిత్ర కేసీఆర్ది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయలేదు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదు. అన్ని పంటలు కొంటామని చెప్పి రైతులను పచ్చి మోసం చేశారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేది ఈ ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రంలో ఏ పంట కూడా సరిగా కొనుగోలు చేయడం లేదు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలేదు. ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సివిల్ సప్లై కార్పొరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్ లో ఉండే చైతన్యవంతమైన ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పిఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి, మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు, బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. అట్లాగే మీరు చూసినట్టయితే వీళ్ళ ఆలోచన స్పష్టంగా ఒకటే కనబడతా ఉన్నది. రైతులు ఇవాళ వాళ్ళకు సెంటర్కి వస్తే మరి పైసలు ఇవ్వాలి. మొక్కజొన్నలు 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నల విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, శనిగలు, అట్లాగే మరి వరి, ఇవన్నీ కూడా పండించినారు. గతంలో పత్తి పండించి నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మరి షిఫ్ట్ అయినారు. జొన్నలకు, శనిగలకు కొంతమంది షిఫ్ట్ అయినారు. ఇట్లనున్న పైసలు వస్తాయేమో. మరి వాళ్ళ పరిస్థితి ఇవాళ మీరు చూస్తే 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం రాష్ట్రం మొత్తం ఉంటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే కొంటా అంటున్నారు. 13 లక్షల ఎకరాల్లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు పండిస్తే 40 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ప్రభుత్వం చారాన కొంటా అంటుంది, 25% కొంటా అంటుంది. ఆ 25%లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 25%లో కూడా, అంటే 10 లక్షల టన్నులలో కూడా 3 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయరు. చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ఆగమాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకి సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలు చేసి మొత్తం ధాన్యం అంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్ళను ఆగమాగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా గన్ని బ్యాగులు లేవు, ఏ సెంటర్లో కూడా సుతిలు లేదు, ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం కొడితే కప్పేందుకు ఆ టర్పల్ ఇండ్లు కూడా లేవు. ఇక జొన్నలు, తెల్లజొన్నలు 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, ఎర్రజొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనిగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు. ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, అసలు ఈ జోకుడు, కొనుడు, ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదే విధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే, రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి, ఈ యాసంగి సీజన్ లో
95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు. అట్లాగే ఆ సెంటర్ లో గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు. అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అంటే అడ్డికో పావు సేరికో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం. మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పిఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకుల పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి అలా సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోనే దీనికి ప్రధాన కారణం. ఎందుకు కొంటలేరు అడుగుదాం, ఎందుకు జోక్తలేరు, ఎందుకు పైసలు ఇస్తలేరు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వారి మీద ఒత్తిడి పెంచే దిశగా, రాష్ట్రంలో ఉండే రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సదాశివపేటలో మాకు కలవడానికి వచ్చిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే రైతన్నలకు, సెంటర్లో పనిచేస్తున్న అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో కానీ బయట రోడ్డు మీద కానీ అవసరమైతే ధాన్యం మొత్తం తీసుకుపోయి కలెక్టరేట్ వచ్చి మేము కొట్లాడుతాం. మీరు జర్రా చచ్చిపోతాం ఆ మాటలు మాట్లాడము, ఎందుకంటే కొద్దిగా కొట్లాడితేనే మనకు రావాల్సింది వస్తుంది. మీ తరఫున కొట్లాడుతుంది కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమున్నాం, అందరం కూడా రోడ్లు ఎక్కుతాం, కూర్చుంటాం. మీరు ధైర్యంగా ఉండదు. ఒక 10 రోజులు గవర్నమెంట్ ను ఆగమాగం చేస్తేనే దిగొస్తాడు వాడు. కాబట్టి మేము కొట్లాడతాం, మీరు కొద్దిగా ధైర్యంగా ఉండరు. అవసరమైతే ప్రభాకరాన్ని ఇక్కడ మీతో కలిసి వచ్చి ఆడ కలెక్టరేట్ కూడా మొత్తం శనిగాయలు జొన్నలు మొత్తం పోసి కూర్చున్నాం. ఇక్కడ ఎవరు కొనేదాకా పెడతాం సార్. ఎట్లా రైతులు మాత్రం కష్టాలు పెడుతుంది సార్ ఈ ప్రభుత్వం. మే 18 తారీఖు వస్తే రోహిణి కార్తీ నూతనంగా వరి నాట్లు వేసుకొని నాలు పోయాలి, రైతులు కొత్త పనులు షురూ చేయాలి. రైతు బంద్ చేయలేడు, ఉన్న పంట కొనుగోలు చేయలేడు, దుక్కేట చేస్తాడు సార్ రైతు. తుకాలు పోసుకునే టైం వచ్చింది సార్. ఓన్లీ సంగారెడ్డి 5 రాష్ట్రాల్లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారని తెలిపారు. దేశ రాజకీయ ముఖ చిత్రం నుంచి హస్తం పార్టీ కనుమరుగవుతోందని, ఆ పార్టీ మళ్లీ అధికార పీఠం ఎక్కడం అసాధ్యమని జోస్యం చెప్పారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల కూడా ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా కొంచెం ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుక వీక్తుంది, గాలి మొత్తం కొట్టుక వీక్తున్నది, అది ఎక్కడ లేవు కూడా వీక్తుంది. అది సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే చదువుకోవాలా చెప్పరాదు.
ఈ దేశంగానోడు ఈ దేశంగా వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఎట్టి వాళ్ళు బీజేపీ అనుకూలంగా రావాల్సిందే. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలైతే చాలు బయట అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయంత్రం 5 అయినా కూడా వాతావరణం చల్లబడడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ చల్లటి కబురు అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 5 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం. అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగంటలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటు వాళ్ళ దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఓకే. తీసుకో అక్కడ వెళ్ళిపోదాం.
ఫోన్ చేస్తున్నారు కదా ఈ ఫోన్లోకి పెద్ద రాత్రి పెట్టారు పక్కన పెట్టారు కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతూ తనను కాపాడాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంపిన వీడియో సందేశంపై ఆయన తక్షణమే స్పందించారు. ఆమెను వెంటనే స్వదేశానికి రప్పించాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో చూసి చలించిన పవన్ కళ్యాణ్ షెహనాజ్ను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టేస్తానే కొట్టి పెడతాను. భయపడి బాత్రూమ్ లోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను. చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి అన్నా. ఇంకొంచెంసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా బాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా. ఒక రూమ్ లో బంధించేసినాడన్నా. బాత్రూమ్ లోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా. నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా. నాకు భయం పెట్టుకుంటాను. మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై టీడీపీ గూండాలు విచక్షణ రహితంగా దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేసి తల పగలగొట్టారని, ఇది అత్యంత హేమమైన చర్య అని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటిలో 2 రోజులుగా తన ఫంక్షన్ హాల్ మీద జరుగుతున్న దాడులపై సిఐ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు ఆయన చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. రాయచోటి పట్టణంలో దశరథ రామిరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐ డిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రోజు తెలుగుదేశం గుండాలు అందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈ రోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈ రోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈ రోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈ రోజు ఆయన కొట్టడం జరిగింది. అదే విధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈ రోజు తిరుపతి హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారంటే ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈ రోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తా ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తా ఉన్నారు. కళ్ళెదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతూ ఉందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈ రోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈ రోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు పూర్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ రోజు ఇలాంటి కక్షలు పెంచుకుంటూ పోతే రేపు పరిస్థితులు ఇదే, రేపు మీకు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రము ఈరోజు ఒక
సరైన మార్గంలో పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే చర్యలు తీసుకొని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రోజు దశరథ రామరెడ్డి గారు వెళ్లి సిఐ గారిని డిఎస్పీకి ఈ రోజు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ రోజు ఒక వర్గానికే ఒక పార్టీకే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన ఇన్సిడెంట్ కు ఈ రోజు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. నిన్ననే చర్యలు తీసుకోవాలంటే ఈ ఇన్సిడెంట్ ఈ రోజు జరిగేదే కాదు, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగేదే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే అతని ప్రాపర్టీ అంతా కూడా ఒక ఫంక్షన్ హాల్, పెళ్లిళ్ళు నిన్న మొన్న కూడా పెళ్లిళ్ళు జరిగాయి ఫంక్షన్ హాల్లో. ఆ ఫంక్షన్ హాల్ అంతా కూడా పగలగొట్టి 100 మంది పైన వెళ్లి అతన్ని అందరూ కూడా దౌర్జన్యంగా ఈ రోజు చాలా ఘోరంగా 2 కాళ్ళు ఇంచేసి ఆ చేతి కూడా ఫ్రాక్చర్ అయ్యి ఇంత ఘోరంగా జరిగినా కూడా ఎక్కడ కూడా చర్యలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు పోలీసుల పైన పూర్తిగా నమ్మకం సన్నగిలే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు సాగుతామని వెల్లడించారు. వ్యవస్థల ప్రక్షాళన ద్వారా రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.